హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులని సింపుల్గా చేసుకుని మనకి పనికిరావని పడేసే వస్తువులని అలా యూజ్ చేసుకుని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీ షేర్ని ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్నే తెలుసుకుందాం. మనలో చాలామందికి చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే హెయిర్ అనేది విపరీతంగా ఊడిపోయి చుండ్రు పెట్టేసి కొంతమందికి బట్టతలలాగా అయిపోయి న్యాచురల్ హెయిర్ అంతా కూడా పోతుంది కదండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే పోయిన జుట్టును మళ్ళీ తిరిగి పెరిగించి మన జుట్టుని చాలా షైనింగ్గా గ్రోత్గా పెంచాలనుకున్నట్లయితే సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలామందికి జుట్టు అయితే ఒత్తుగానే ఉంటుంది కానీ సడన్గా పలచబడిపోయి విపరీతంగా ఊడిపోతూ ఉంటుందండి. దానికి మనం తినే ఫుడ్ కారణం అవ్వచ్చు, పొల్యూషన్ వల్ల వాడే షాంపూలు, ఆయిల్స్, కెమికల్స్ వల్ల కూడా కారణం అయ్యి ఉండొచ్చండి. ఇలా ఊడిపోయిన జుట్టును కూడా మళ్ళీ ఒత్తుగా పెంచి ఉన్న జుట్టు కూడా ఊడిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. సో దీనికోసం మనం తలకి ఏ ఆయిల్ అయితే అప్లై చేస్తామో ఆ ఆయిల్ని మీకు ఎంత కావాలంటే అంత ఇలా ఒకేసారి తయారు చేసుకోవచ్చండి. చిన్న బౌల్ కానీ గిన్నెని కానీ ఇలా పెట్టేసుకొని ఇందులో మనం తలక రాసుకునే నూనె, నేను కొబ్బరి నూనె అయితే వేసాను. సో జస్ట్ నేను ఇది ఒక్కసారికి నేను తయారు చేసుకుంటున్నానండి. ఆల్రెడీ నా దగ్గర తయారు చేసిన ఆయిల్ అనేది ఉంది. ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకున్న తర్వాత మీరు తీసుకునే క్వాంటిటీ ఆయిల్ బట్టి మనం వేసుకోవాలండి. ఇందులో మెంతులు అయితే ఒక 1/2 టీ స్పూన్ అయితే 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ అయితే 1 టీ స్పూన్ మెంతులు, అలాగే ఒక 2-3 కరివేపాకు రెబ్బలు కూడా చక్కగా ఇలా వేసేసుకొని దీన్ని కొంచెం కూడా ఇలా బాయిల్ అవనివ్వాలి. ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని ఈ విధంగా చక్కగా స్ట్రెయిన్ చేసేసుకొని మీరు కావాలంటే నెలకు తగ్గట్టుగా లేదంటే వారానికి తగ్గట్టుగా కూడాను చక్కగా ఇలా తయారు చేసుకుని మీరు ప్రతిరోజు కూడా రాసుకోవచ్చండి. మాకు ఇంత టైం ఉండదు అనుకున్నట్లయితే వారానికి ఒక్కసారి 2 సార్లు అయినా ఈ ఆయిల్ అప్లై చేసుకోండి. కరివేపాకు ద్వారా మనకి జుట్టుని దృఢంగా నల్లగా ఒత్తుగా చేసి రాలిపోయిన జుట్టును మళ్ళీ తిరిగి తేవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మెంతుల వల్ల కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది పెరిగి హెయిర్ అనేది చాలా సిల్కీగా ఒత్తుగా పెరగడానికి చాలా సహాయపడుతుంది. తలలో ఉండే చుండ్రు పోతుంది. చక్కగా కొంచెం వేడి చేసుకొని తలకి మర్దనలాగా చేసుకొని ఆయిల్ డైలీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే స్నానం చేసేటప్పుడైనా కూడా ఒక గంట ముందు అప్లై చేసుకున్నట్లయితే ఊడిని జుట్టు పెరిగి ఒత్తుగా నల్లగా గ్రోత్ పెరుగుతుంది, చుండ్రు కూడా పోతుంది. ఖచ్చితంగా 100% రిజల్ట్ కనిపిస్తుంది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాము. ఇంట్లో పూజలకు కానీ లేదంటే పచ్చళ్ళకు కానీ కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత కొబ్బరి అంతా తీసేసి కొబ్బరి చెప్పలను ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ వీటి వల్ల మనకి ఇంట్లో చాలా యూజెస్ అయితే ఉంటాయండి. సో నా దగ్గర ఉండే ఒక కొబ్బరి చెప్పని అయితే తీసుకున్నాను. ఆ తర్వాత మనం వాటర్ బాటిల్కి పెట్టుకునే క్యాప్స్ అనేవి ఉంటాయి కదండి. సో జ్యూస్ బాటిల్స్ గట్టను ఒక 2టిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీ దగ్గర బెజ్జం ఉంటే బెజ్జం కానీ లేదంటే కొంచెం లావుగా ఉండే స్పూన్తో కానీ నైఫ్తో కానీ స్టవ్ పై వేడి చేసేసుకొని కొంచెం అంటే కొంచెం మరీ పెద్ద హోల్స్ కాదు, మరీ చిన్న హోల్స్ కాదండి. ఒకవేళ మీరు పిన్నెస్తో పెట్టాలనుకున్నట్లయితే 2-3 సార్లు ఒకే హోల్ మీద 2-3 సార్లు ఏ విధంగా వేడి చేసి పొడిచారంటే కొంచెం కన్నం అనేది పెద్దగా పడుతుందండి. నేనైతే నైఫ్ను కూడా వేడి చేసి చిన్న హోల్స్ అనేవి పెట్టేసుకున్నాను అనమాట. ఇవి మనకి ఎలా యూజ్ అవుతాయి అయితే తెలుసుకుందాం. ఇలా ఒక కొబ్బరి చెప్పును అయితే చక్కగా తీసేసుకొని ముందు మనము చిన్న హోల్స్ లాగా తయారు చేసుకుని క్యాప్స్ని పక్కన పెట్టుకున్నాం కదా. సో దాన్ని ఈ విధంగా మనం గమ్ము కానీ ఫెవికాల్ లాంటివి గట్టా ఇంట్లో లేనట్లయితే ఇటువంటి డబుల్ సైడ్ టేప్స్ అనేవి ఖచ్చితంగా ఇంట్లో ఉంటాయి కదా, వాటిల్లోనే ఇలా తీసేసుకోండి. చక్కగా నేనైతే డబుల్ సైడ్ టేప్ను 2 పీసులు కట్ చేసేసుకొని లోన ఒకటి అంటించేసానండి. వాటిపైన ఉండే చక్కగా ఇలా పేపర్ని కూడా నీట్గా రిమూవ్ చేసేసుకొని ముందు మనం చిన్న కన్నాలు పెట్టుకునే క్యాప్ అనేది ఉంది కదా, వాటర్ బాటిల్ క్యాప్, దాన్ని లోన వైపు ఫిక్స్ చేసుకోవాలి. అలాగే కొబ్బరికాయ అనేది నిల్చుంటే పర్వాలేదు. ఒకవేళ నిల్చోలేని పక్షంలో ఇలా బ్యాక్ సైడ్ కూడా డబుల్ సైడ్ టేపులు అనేవి మీరు చక్కగా ఒక 2 అంటించేసుకొని ఇంకొక క్యాప్ అనేది ఉంది కదండి నార్మల్గా, సో దాన్ని కూడా ఈ విధంగా మనం అంటించేసాం అనుకోండి కింద మనం నిల్చోవడానికి స్టాండ్ లాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే మనం పూజ చేసేటప్పుడు అగరబత్తులు వెలిగిస్తే దాని చుట్టూ కూడా ఉన్న పౌడర్లా పడిపోయి మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది కదండి. దీన్ని తులసమ్మ దగ్గర కానీ పూజ గదిలో కానీ చాలా ఈజీగా వెలిగించుకోవడానికి కిందన ఇటువంటి పౌడర్ రాలిపోకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇలా పడేసే వాటితో చాలా మంచి యూజెస్ అవుతుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మూడవ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామందికి కూడాను వర్క్ ప్రెషర్ వల్ల కానీ టెన్షన్స్ వల్ల కానీ తలనొప్పి అనేది వచ్చేసి మనకి తలలో ఒక్కొక్కసారి తలనొప్పి వచ్చిందంటే ఏదో తుఫాన్ మొదలైనట్టు కొంతమందికి మాటికి వచ్చేస్తుందంటే కొంతమందికి మైగ్రేన్ తలనొప్పి కూడాను చాలా ఎక్కువ వచ్చేసి చాలా సఫర్ అయిపోతూ ఉంటారన్నమాట. సో ఇలా మనకి తలనొప్పి వచ్చేటప్పుడు కూడా చక్కగా తగ్గాలి. అలాగే కొంతమందికి జలుబు గట్ట చేసిందనుకో ముక్కు దిమ్మలు పట్టేసి ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు కూడా ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా న్యాచురల్ రెమెడీ, అందరికీ తెలిసిందే.
నార్మల్‌గా మనకి మార్కెట్‌లోన శొంఠి అనేది అమ్ముతారు కదండీ! అంటే డ్రై జింజర్ అనమాట ఇది. దీన్ని ఒక రూ. 10 తెచ్చేసుకొని చక్కగా ఇంట్లో పెట్టుకున్నారంటే ఎప్పుడైనా మనకి తలనొప్పి వచ్చేటప్పుడు చక్కగా ఇలా మనం చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కొంచెం గరుకుగా ఉండే ప్లేస్‌లోనే కొంచెం వాటర్‌ని కొంచెం కొంచెం వేసేసుకుంటూ ముందు శొంఠినైతే ఈ విధంగా కొంచెం రంగ తీసుకుంటూ మనకు కొంచెం మిశ్రమం అనేది వస్తుంది కదండీ! శొంఠి మిశ్రమం. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు కూడాను ఇందులో పసుపును కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే కొంచెం కొంచెం వాటర్‌ని వేసుకుంటూ రెండిటిని కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని ఎప్పుడైతే మనకి తలనొప్పి అనేది స్టార్ట్ అయ్యిందని అనుకుంటామో అప్పుడు ఈ రెండిటిని కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. అలాగే ఒక్కొక్కసారి దగ్గు, జలుబు వచ్చిందంటే మనకు ఒక పట్టాన తగ్గవు. అలాగే ముక్కు అనేవి పట్టేసి చాలా ఇబ్బంది పడిపోయి నైట్ టైమ్ కూడా మనము చక్కగా ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ టైంలో కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. తలనొప్పిని తగ్గించి, జలుబు, దగ్గుని తగ్గించడానికి కూడా శొంఠి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని ఇలా మనం చక్కగా కొంచెం తయారు చేసేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని, మనకు తలనొప్పి వచ్చేటప్పుడు దీన్ని చక్కగా నుదుటి పైన అప్లై చేసుకొని, ఇవి ఎండిన తర్వాత కడుక్కొని చూడండి. దీన్ని అప్లై చేసిన కొన్ని క్షణాల్లోనే మీకు మైగ్రేన్ తలనొప్పైనా, నార్మల్ తలనొప్పైనా కూడా చిటికలో చక్కగా మాయమైపోతుంది. జలుబు వచ్చేటప్పుడు కూడా నుదుటికి కొంచెం శొంఠిని ఇలా అప్లై చేయడం వల్ల జలుబు, దగ్గు కూడా చక్కగా కంట్రోల్ అవుతాయి. చాలా మంచి రెమెడీ. ఇది అప్లై చేసిన తర్వాత మన నుదుటిని కొంచెం మండినట్టు ఉంటుంది. సో, ఇలా మండితేనే మనకి తలనొప్పి అనేది తగ్గుతుంది. కొంతమందికి సిరాలు కూడా నొప్పులుంటాయండి. అవి కూడా చక్కగా తగ్గుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 4వ టిప్పునైతే తెలుసుకుందాము. చలికాలం అనేది స్టార్ట్ అయిపోయింది. చలికాలం అనేది స్టార్ట్ అవ్వగానే ఇంట్లో పిల్లలున్నారనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా దగ్గు, జలుబు, కఫం పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. మా పాపకు కూడా 2 డేస్ నుంచి విపరీతంగా పొడి దగ్గు అనేది వచ్చేసి జలుబు అనేది స్టార్ట్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతుంది. నైట్ టైమ్ కూడా నిద్ర పట్టడం లేదు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు. సో, అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. ఏమీ లేదు మన ఇంటి చుట్టుపక్కల గానీ, మన ఇంట్లో గానీ ఖచ్చితంగా దొరికే మొక్కేనండి ఇది. దీన్ని వాము ఆకు అని అంటూ ఉంటారు. ఇది జస్ట్ మన చిన్నది మట్టిలో దోపినా కూడాను వెంటనే నాటేస్తుందండి. అలాగే మన ఇంటి గుమ్మం దగ్గర ఇది ఉండడం వల్ల ఇంట్లోకి దోమలు కూడా రాకుండా ఉంటాయి. అంత బాగా పనిచేస్తుంది. ఒక 3 ఆకులను చక్కగా తీసేసుకొని 4, 5 సార్లు మంచినీళ్ళలో నార్మల్‌గా కడుగుతాం కదా! అలా కడిగేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వామాకులో చాలా హెల్త్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయండి. కొంతమంది వీటితో అయితే బజ్జీలంటూ కూడా చేసుకుంటూ ఉంటారనమాట. చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఈ 3 ఆకులు శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న పీసెస్‌లా చక్కగా ఇలా ఒక చిన్న రోల్లో వేసేసుకొని కచ్చాబిచ్చాగా దంచేస్తే మనం జస్ట్ ఇలా 4 సార్లు తిప్పేసరికి మనకి ఇందులో నుండి రసం అనేది బయటకు వచ్చేస్తుందండి. దీనికోసం మనం ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం కూడా లేదు. ఎవరింట్లో చిన్నపిల్లలు అయితే ఉన్నారో ఖచ్చితంగా ఈ మొక్క అనేది తెచ్చి పెంచుకోండి. ఆ తర్వాత చిన్నపిల్లలు అనుకోండి ఒక మిరియం వేయండి. కొంచెం పెద్దవారు అనుకోండి 2, 3 మిరియాలు వేసేసుకోవచ్చు అనమాట. కొంచెం ఘాటు వల్ల చాలా త్వరగా తగ్గుతుంది. అలాగే కఫం కూడా మనకి బయటకు కొట్టేస్తుందనమాట. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని చక్కగా ఇందులో రసాన్ని మనం 1, 2 స్పూన్లు వచ్చినంత వరకు కూడా నూరుకున్న తరువాత ఈ రసాన్ని చక్కగా ఇలా ఒక బౌల్‌లోకి సెపరేట్ చేసుకోండి. చక్కగా పసిపిల్లల వరకు కూడాను దీన్ని పట్టొచ్చండి. ఇలా కొంచెము ఇలా తయారు చేసుకున్న ఈ లిక్విడ్‌లో కొంచెం అంటే కొంచెం ఒక పావు టీ స్పూన్, అర టీ స్పూన్ వరకు కూడాను తేనెను కూడా చక్కగా యాడ్ చేసుకొని కొంచెము 5 సంవత్సరాలు దాటిన పిల్లలనుకోండి, వాళ్ళకైతే మార్నింగ్, ఈవినింగ్ కూడా పట్టవచ్చండి. ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. పెద్దవారైనా కూడా చక్కగా తీసుకోవచ్చు రోజుకొకసారి. జలుబు, దగ్గు కంట్రోల్ అవుతుంది. అలాగే కొంతమంది పసిపిల్లలు అయితే ఉంటారు కదండీ! వాళ్ళకి ఇంత లిక్విడ్ అనేది పట్టలేం కాబట్టి చిన్న పిల్లలు అనుకోండి, నెలల పిల్లలు వాళ్ళకి గంటకొక్కసారి లేదంటే పావు గంటకొకసారి దీంట్లో చెయ్యి పెట్టి నాలుక మీద అలా నాకిస్తున్నట్లయితే పిల్లలకి కూడా ఎక్కువగా కఫం అనేది చేరిపోయి దగ్గు, జలుబు అనేది వచ్చేస్తుంది కదా! ఇవన్నీ చక్కగా కంట్రోల్ అవుతాయి. పిల్లల్లో ఎప్పుడైనా దగ్గు, జలుబు అనేది స్టార్ట్ అయిందంటే సింపుల్‌గా ఈ చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. 2 రోజుల్లోనే జలుబు, దగ్గు, కఫం అంతా పోతుంది. ఇంకా 5వ ట్రిప్‌నైతే తెలుసుకుందాము. మనకి చలికాలం అనేది స్టార్ట్ అయిపోయి బయట చలి కూడా మార్నింగ్ లేచేసరికి చాలా విపరీతంగా అయితే వేసేస్తుంది కదా! మనలో చాలామంది వారానికి ఒక్కసారే దోస రుబ్బు గానీ, లేదంటే ఇడ్లీ పిండి లాంటివి గట్టా తయారు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటూ ఉంటారండి. అలాంటప్పుడు ఈ చలికి మనం తయారు చేసిన ఈ పిండి అనేది అస్సలు పొలవదు. అంటే మనకి పొంగుతూ అస్సలు ఏమీ రాదు. అలాగే ఇలా మనం తయారు చేసిన ఈ రుబ్బులనేవి పొలగకపోవడం వల్ల, పొంగుతూ రాకపోవడం వల్ల ఇడ్లీలు గానీ, దోసలు గానీ టేస్ట్‌గా ఉండవు. అలాంటప్పుడు మనం వెంటనే చేసుకున్న కూడాను పిండి అనేది చక్కగా పొలాలి. కొంతమంది నైట్ అంతా అలా వదిలేసిన ఈ చలికి అస్సలు పిండి అనేది పొలవదండి. చక్కగా ఈ చిన్న ట్రిక్‌తో మనం ఎన్ని కేజీల పిండిని
పొంగించాలనుకున్నా కూడా చక్కగా పొంగుతూ హ్యాపీగా మంచి టేస్టీగా వస్తాయండి. దీనికోసం మీరు కావాలంటే మొత్తం పిండిని రుబ్బులో ఇలా తయారు చేసుకోవచ్చు. లేదు మాకు కొంచెమే కావాలి, ఒక గంటలో పిండి అనేది చక్కగా పులిసిపోయి పొంగుతూ రావాలనుకున్నట్లయితే సింపుల్గా ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి. వేడి అనేది ఈ టైంలో ఉండదు కాబట్టి మనం వేడి క్రియేట్ చేస్తే పిండి అనేది గంటలోనే పులిసిపోతుందండి. నాకు ఎంత కావాలో అంత పిండిని ఈ విధంగా సపరేట్ చేసేసుకొని మిడిల్లో ఈ విధంగా ఒక గ్లాసును కానీ గిన్నెను కానీ పెట్టేసుకొని ఇందులో బాగా వేడిగా మరిగించిన వాటర్‌ను పోసేసుకొని ఇలా మూత అనేది పెట్టుకొని ఆవిరి అనేది బయటకు పోకుండా మీరు కావాలనుకుంటే ఒక రోజు నైట్ అంతా వదిలేయొచ్చు. లేదు అనుకున్నట్లయితే ఒక గంట, 2 గంటలు ఇలా పక్కన పెట్టేశారనుకోండి, పిండి అనేది మనం మధ్యలో వేడి గ్లాసు అంటే గ్లాస్ పెట్టి వేడి నీళ్ళు వేసాం కాబట్టి గ్లాసులో నుండే వేడి వల్ల మనకు చుట్టూ పిండి అనేది వేడికి చక్కగా పొంగుతూ ఇలా పులుస్తూ వస్తుంది. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు కదండీ. ఖచ్చితంగా ఈ చలికాలంలో చలి అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోయేటప్పుడు పిండి అనేది అస్సలు పొలవదు. మనం నైట్ అంతా వదిలేసినా కూడాను. అలాంటప్పుడు కూడా పిండి నైట్ టైమ్ వదిలేసేటప్పుడు పొలవదు అనుకునేటప్పుడు సింపుల్‌గా ఇలా చిన్న ట్రిక్ ట్రై చేయండి. లేదు ఇప్పుడే జస్ట్ మేము దోస రుబ్బాడాము, ఇడ్లీ రుబ్బాడాము, ఒక గంటలోనే పులియాలనుకునేటప్పుడు కూడా ఈ చిన్న ట్రిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు వీడియోలో కూడా క్లియర్‌గా చూస్తున్నానండి. చక్కగా అయితే పిండి అనేది పులుస్తూ, పొంగుతూ చాలా బాగా వచ్చిందనమాట. ఇడ్లీలు కూడా నేను పెట్టేటప్పుడు చాలా స్మూత్‌గా, టేస్టీగా కూడా వచ్చాయండి. పిండి అనేది మనకి పులిసి పొంగితేనే ఇడ్లీలు కూడా చాలా స్మూత్‌గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ చలికాలంలో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్పే కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైనా మీరు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి అనుకునేటప్పుడు ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.